తృతీయ అక్షయ తృతీయ అభయాక్షయం. భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగ వైశాఖ మాసమున శుక్లపక్ష తదియ రోజున హిందువులు జరుపుకుంటారు. అక్షయం అంటే క్షయం లేకుండా ఉండడం, అంతం లేకుండా ఉండడం అని అర్థం. జీవితంలో అన్నింటినీ అక్షయం చేసే పర్వదినం, పుణ్యదినం ఈ అక్షయ తృతీయ. ఈరోజు ఎటువంటి శుభకార్యాలైనా వారం వర్జం చూడకుండా జరుపుకోవచ్చు. అక్షయ తృతీయ రోజు కృతయుగం ప్రారంభమైనట్లు విష్ణు పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ దినాన్ని కృతయుగాది అంటారు. పరమశివుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు అధిపతిగా నియమితమైన రోజు. శ్రీ మహాలక్ష్మిని విష్ణుమూర్తి వివాహం చేసుకుంది కూడా ఈ అక్షయ తృతీయ రోజే. ఈ రోజు చేసే దానాలు, పూజలు, జపాలు రెట్టింపు ఫలితాలు ఇస్తాయని స్వయంగా శివుడే పార్వతీదేవితో చెప్పినట్లు శివపురాణంలో ఉంది. నిరుపేద అయిన కుచేలుడు శ్రీకృష్ణుని అనుగ్రహం పొందిన రోజు, పరశురాముడు జన్మించిన రోజు ఇదే. భగీరథుని తపస్సు చేత గంగాదేవిని దివి నుండి భూమికి దిగిన రోజు కూడా ఈ రోజే. వ్యాస మహర్షి వినాయకుడి సహాయంతో మహాభారతం రాయడానికి ప్రారంభించిన రోజు కూడా అక్షయ తృతీయే. వనవాసం చేస్తున్న పాండవులకు సూర్యభగవానుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఈరోజే. జగద్గురువు ఆది శంకరాచార్యులు కనకదార స్తోత్రము చెప్పిన రోజు కూడా ఈరోజే. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు ఈరోజే. ఒడిస్సా పూరి రథయాత్ర నిర్మాణము, రథము తయారు చేసే రోజు కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. సింహాచల క్షేత్రంలో ముఖ్యంగా సింహాద్రి అప్పన్న నిజ దర్శనము మరియు చందనోత్సవము జరిపే రోజు కూడా ఈరోజే. ఈ రోజు చేసిన గోదానం వలన వారు గోవుకి ఎన్ని వెంట్రుకలుంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో విరాజిల్లి తిరిగి భూలోకంలో జన్మించి ముక్తిని పొందుతారు. గోదానం వల్ల నరకంలో ఉన్న పితృదేవతలందరూ స్వర్గానికి చేరుతూ ఉంటారు.